ఆర్థిక సమస్యల్లో చిక్కుకుపోయిన తెలంగాణ ప్రభుత్వానికి సీఎం రేవంత్ భూముల అమ్మకం ద్వారా కిక్కిద్దామని అనుకుంటున్నారు. కానీ భూముల అమ్మకంతోనే అన్ని చేసేద్దామని అత్యాశకు పోతున్నారు. కూకట్పల్లిలో వేలం వేసిన భూములకు అత్యధిక రేటు వచ్చిందని ఇతర చోట్ల అదే పని చేశారు. కానీ బొక్కబోర్లా పడ్డారు. వేలంలో కనీస స్పందన రాలేదు. ఒక్క ప్లాట్ కూడా అమ్మకం కాలేదు. బాచుపల్లి, తుర్కయంజాల్లో ప్లాట్ల వేలానికి కనీస స్పందన రాలేదు. బాచుపల్లిలో 70 ప్లాట్లు ఒక్కటి కూడా అమ్ముడుపోలేదు. తుర్కయంజాల్లోని 12 ప్లాట్లలో కేవలం 2 మాత్రమే వేలంలో దక్కించుకున్నారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోని బాచుపల్లిలో 70 ప్లాట్లు వేలంలో పెట్టారు. గజం ధర 70,000 కనీస ధరగా నిర్ణయించారు. వేలంలో ఒక్కరు కూడా కొనలేదు. అక్కడ బహిరంగ మార్కెట్లో ధర గజానికి 40,000 నుంచి 50,000 మధ్య మాత్రమే ఉంది. అందుకే 70,000 కనీస ధర పెట్టేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు. రంగారెడ్డి జిల్లాలోని తుర్కయంజాల్లో 12 ప్లాట్లు గజం 65,000 అప్సెట్ ప్రైస్ గా నిర్ణయించి వేలం వేశారు. అక్కడ మార్కెట్ రేటు 45,000 నుంచి 50,000 మధ్య ఉండటంతో కేవలం 2 ప్లాట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. కేవలం 2 బిడ్డర్లు మాత్రమే పాల్గొన్నారు. ఈ ఆక్షన్ ద్వారా హెచ్ఎండిఏ 500 కోట్లు సంపాదించాలని ఆశించింది. కానీ దాదాపు జీరో రెవెన్యూ. మొత్తం 93 ప్లాట్లలో బాచుపల్లి 70, తుర్కయంజాల్ 12, మిగతా 11 వివిధ ప్రాంతాల్లో కేవలం 3 అమ్ముడయ్యాయి. ప్రీ బిడ్ మీటింగ్ లో కూడా పాల్గొన్న వారు చాలా తక్కువ. నిధుల కోసం హెచ్ఎండిఏ అత్యాశకు పోవడమే దీనికి కారణమని భావిస్తున్నారు. అప్సెట్ ప్రైస్ మార్కెట్ రేట్ కంటే 30 నుంచి 50% ఎక్కువ పెట్టారు. కొన్ని ప్లాట్లలో అప్రోచ్ రోడ్లు లేకపోవటం సహా చాలా సమస్యలు ఉన్నాయి. వాటి పరిష్కారానికి గ్యారంటీ లేదు. అందుకే ఎవ్వరూ పెద్దగా ఆసక్తి చూపించలేదు. త్వరలో మరిన్ని విలువైన భూములు వేలానికి సిద్ధమయ్యాయి. రాయదుర్గంలో ఐటీ కంపెనీల మధ్యలో ఉన్న 19 ఎకరాల భూమిని వేలం వేయడానికి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రకటించింది. ఈ భూమి ఎకరానికి 101 కోట్లను అప్సెట్ ధరగా నిర్ణయించింది. గత వేలాల్లో ఇలాంటి భూములు ఎకరానికి 104 కోట్ల వరకు విక్రయమైన సందర్భాలున్నాయి. కానీ నమ్మకమైన ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే రియల్టర్లు ఆసక్తి చూపిస్తారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అలాగే ఒస్మాన్ నగర్లో 100 అడుగుల రోడ్డుకు ఆనుకొని ఉన్న 26 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ను వేలం వేయడానికి ఏర్పాట్లు చేసింది. బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు తమ ప్రాజెక్టుల్ని కట్టుకునేలా భారీ ప్లాట్లుగానే వేలం వేయనున్నారు. ఉస్మాన్ సాగర్లో ప్రస్తుతం ప్రభుత్వ విలువ అక్కడ ఎకరానికి 25 కోట్లుంది. 100 అడుగుల రోడ్డుకు ఆనుకొని ఉన్న భూమి ఓపెన్ మార్కెట్లో ఎకరానికి 50 కోట్ల వరకు ఉంటుంది. ఇక్కడ కూడా 100 కోట్లు రాబట్టాలని ప్రభుత్వం అనుకుంటోంది. కానీ భూముల్ని ఇలా రియల్ ఎస్టేట్ చేయడానికి వేలం వెర్రిగా ధరలు నిర్ణయించి వేలం వేస్తే అంతకంటే మహాభాగ్యం లేదన్నట్లుగా కొనడానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదు. హెచ్ఎండిఏ లేఅవుట్లలో సామాన్య మధ్యతరగతి ప్రజలే అసలు రాలేదంటే ఇక 100 కోట్లు పెట్టుబడులు పెట్టేవారు ఎలా వస్తారో ఆలోచించాల్సి ఉంది. ప్రభుత్వం ముందుగా ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచుకోవాలి. ఆ తర్వాత భూముల వేలం గురించి ఆలోచించవచ్చు. కానీ రేవంత్ ప్రభుత్వం అసలేమీ చేయకుండా ఆస్తులమ్మేసి పనులు చేసుకుందామని అనుకుంటోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.